ఇక విద్యుత్ కోతలతో విలవిల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో విద్యుత్ సమస్య చాలా చాలా తీవ్రంగా ఉంది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. వాతావరణం చాలా భిన్నంగా ఉంది. కొన్నిసార్లు వర్షం పడుతోంది. మరికొన్ని సందర్భాల్లో వెంటనే చాలా తీవ్రమైనటువంటి ఉక్కపోతకి దారితీస్తుంది. ఇలాంటి సమయాల్లో విద్యుత్ కోతల కారణంగా సామాన్య ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతల పట్ల ప్రజలు ఆగ్రహం. నగరాల్లో 2 గంటలు, పల్లెల్లో 4 గంటలు సరఫరా నిలిపివేత. అంటే పేరుకి 4 గంటలు, 2 గంటలు అని చెప్తున్నారే కానీ అది అంతకు మించే ఉంటుంది. ఆఖరికి అమరావతిలో ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నటువంటి ఉండవల్లిలో కూడా విద్యుత్ కోతలు కనిపిస్తున్నాయి. మెయింటెనెన్స్ పేరుతో నిలిపేస్తున్నామంటూ ప్రకటనలు. డిమాండ్ సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేకనే కోతల విధింపు అని ప్రజల భావన. వాస్తవం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. గడిచిన 10 రోజులుగా కాసింత వాతావరణంలో కొన్ని ప్రాంతాలైనా విరామం దక్కింది. ఇప్పుడు రాబోయే 20-30 రోజుల పాటు వేసవి తీవ్రత చాలా చాలా ఎక్కువగా కనిపించబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఐఎండీ హెచ్చరించినటువంటి పరిస్థితి ఇప్పుడు చూడబోతున్నాం. రాబోయే రోహిణి కార్తీ, ఆ తర్వాత అదిగో ఋతుపవనాలు వస్తున్నాయి, ఇదిగో ఋతుపవనాలు వస్తున్నాయి అనేటువంటి జరిగేటువంటి జాప్యం ఇవన్నీ కలిసి ఇప్పుడు రాబోయేటువంటి 20-30 రోజుల పాటు అత్యంత ఉక్కపోత, వేసవి తీవ్రత ఉండబోతుంది. ఈ సమయంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. విద్యుత్ వినియోగం పెరిగినప్పుడు సరిపడా సరఫరా చేయలేక ప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలకి సిద్ధమవుతుంది. ఇది పల్లెల్లో 4 గంటలు అని చెప్తున్నారు కానీ అనేక చోట్ల 6 గంటలు, 7 గంటలు కూడా విద్యుత్ ఉండట్లేదు. రాత్రిపూట కూడా కరెంటు కోత కోసేస్తున్నారు. దాంతో జనం చాలా మంది ఇబ్బందులు పాలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం చెబుతున్నటువంటి దానికి విరుద్ధమైనటువంటి వ్యవహారం ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉంది. మరి దీన్ని సరిదిద్దుతారా? ఈ విద్యుత్ కోతల సమస్యని పరిష్కరిస్తారా? సరిపడా విద్యుత్తుని కొనుగోలు చేసి కోతలు లేకుండా విద్యుత్ అందించే ప్రయత్నం చేస్తారా? లేకుంటే ఈ వాతావరణానికి, ఈ ఉక్కపోతకి, ఇలాంటి సమస్యలతో జనం అల్లాడిపోవాల్సిందేనా? ఇదే ఇప్పుడు చాలామందిని వేధిస్తున్నటువంటి అంశం. మరి ప్రభుత్వం ఏ రీతిలో స్పందిస్తుంది, ఎంతవరకు ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపుతుంది చూడాలి.